ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ కి హైదరాబాద్ బల్దియా అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన ఇంట్లోని అక్రమ నిర్మాణాలకు హైదరాబాద్ మహానగరపాలక సంస్థ కూల్చివేసింది. జూబ్లీ హిల్స్ ప్రశాసన్ నగర్లోని 149వ ప్లాట్ నంబర్లో డీజీపీ ఇంటి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను తొలగించారు. హౌసింగ్ సొసైటీకి చెందిన ఖాళీ జాగాను ఆక్రమించి డీజీపీ ప్రహరీ గోడ నిర్మించారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ రాఘవేందర్ సింగ్ చౌహాన్, జస్టిస్ అమర్నాథ్ గౌడ్తో కూడిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే జీహెచ్ఎంసీ ఎలాంటి కూల్చివేతలు చేపట్టకుండా వారం పాటు స్టేటస్ కోసం విధించింది. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై ఇటీవల తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో గత 10 రోజుల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నివాసం ఉండే ప్రశాసన్ నగర్లోని 149వ ప్లాట్కు ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ యజమాని. అక్కడ G+1కు అనుమతి తీసుకుని 3 అంతస్తుల్లో ఇంటిని నిర్మించారు. అనంతరం అదనపు అంతస్తును క్రమబద్ధీకరించుకున్నారు. దక్షిణ, తూర్పు భాగాల్లోని స్టేట్ బ్యాంక్ స్థలంలో మెట్ల నిర్మాణం చేపట్టారు. వీటి వల్ల పక్కనే ఉన్న జీహెచ్ఎంసీ పార్కులో కొంత స్థలం ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయమై 2017 జూన్ 4న జీహెచ్ఎంసీకి ప్రశాసన్ నగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసింది. గత ఏడాది జీహెచ్ఎంసీ అధికారులు సెక్షన్ 452(1) కింద ఇలాంటి ఇంటి యజమానికి నోటీసులు జారీ చేయగా ఆయన సిటీ సివిల్ కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఇటీవల కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ని రద్దు చేయడంతో జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 366 కింద అధికారులు తుది నోటీసులను జారీ చేశారు. పార్కులో చేపట్టిన ప్రహరీ గోడ, ఇతర నిర్మాణాలను స్వల్పంగా కూల్చివేశారు. అయితే కౌంటర్ దాఖలకు 2 వారాల గడువు ఇవ్వాలని డీజీపీ తరపున న్యాయవాది కోరగా ధర్మాసనం తిరస్కరించింది. ఈ నెల 11 నాటికి దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఏపీ డీజీపీ అక్రమ నిర్మాణంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును వైసీపీ స్వాగతిస్తుందన్నారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. డీజీపీనే చట్టాలను ఉల్లంఘిస్తే ఎవరికి చెప్పాలన్నారు. ఇక సీఎం అండగా ఉన్నారని, ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ అక్రమాలకు పాల్పడుతున్నారని రామకృష్ణారెడ్డి విమర్శించారు. హైదరాబాద్లో భారీ స్థాయిలో ఇళ్లు కట్టడంతో పాటు పక్కనే ఉన్న పార్కుని కూడా ఆక్రమించుకున్నారన్నారు. పక్కనే ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తారు. హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఇంటి అక్రమ నిర్మాణానికి సంబంధించి ఇచ్చినటువంటి తీర్పుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తూ, సామాన్యంగా ఎక్కడైనా ఎవరైనా ప్రజలు ఇళ్లను కానీ స్థలాలను కానీ ఆక్రమిస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రజలు, అయ్యా మా స్థలాన్ని ఆక్రమించారు, మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి వెళ్ళటం అనేది సాధారణంగా జరిగేది. అలాంటిది రాష్ట్ర ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.